నమస్కారం. సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం. ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన శత్రువు 60వ భాగం. జరిగిన కథ. తన పెళ్లి జరిపించడానికి, గతంలో తాను కోల్పోయిన ప్రేమను తిరిగి తీసుకొని రావడానికి తన కొడుకు ఎంతగా ప్రయత్నించాడో కృష్ణగారి నోటి వెంట విని అవాక్కైన రాధమ్మ. ఇక మీదట రాధ గది దగ్గరకు వచ్చి బయటే నిలబడ్డాడు జై. తను వెనక్కి తిరిగి ఉంది. జై దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. అమ్మా, ఎందుకురా ఇదంతా చేశావు? నేను అడిగానా నిన్ను నా పెళ్లి చేయమని? నేను నిన్ను అడగకుండానే నా గురించి చాలా చేశావు కదమ్మా. మరి నేనెందుకు నిన్ను అడగాలి? అది కాదు నాన్న, ఈ సొసైటీలో నీకంటూ ఒక గుర్తింపు ఉంది. నా వల్ల నీకు నాకు ఆ సొసైటీతో సంబంధం లేదు. అవసరం ఉన్నా లేకపోయినా ఎదుటివారి జీవితాల్లోకి తొంగి చూస్తూ ఉన్నవి లేనివి కల్పించుకొని మాట్లాడుకునే వాళ్ళ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదమ్మా. నాకు నువ్వు ముఖ్యం, నీ సంతోషం ముఖ్యం, అంతే. రాధ ఏడుస్తూ జైని హత్తుకుంది. ఏడవకు. నువ్వెప్పుడు అంటూ ఉంటావు కదా, నీకు తండ్రి ప్రేమను అందించలేకపోయానని. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. ప్లీజ్ పెళ్లి ఒప్పుకో. నేను పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావా? చాలా. నేనే కాదు, రాధి కూడా హ్యాపీగా ఉంటుంది. మీ ఇద్దరి చేతుల మీదుగా తన పెళ్లి జరగాలని రాధి కోరిక. అడ్డు చెప్పాల్సిన మీరే మమ్మల్ని కలపాలని చూస్తున్నారు. కానీ విడాకులిచ్చి తన దారి తను చూసుకున్న వాడికి నిన్ను వేలెత్తి చూపించే రైట్ లేదు. అలాగే అతనికి మనకి ఉన్న ఒకే ఒక్క లింక్, ఆ కంపెనీలో షేర్స్. ఇప్పుడు ఆర్డు కూడా లేదు. నేనుండగా నీ జీవితంలోకి తొంగి చూసే ధైర్యం లేదు మా వాళ్ళకి. నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. బయట ముగ్గురు టెన్షన్గా తిరుగుతున్నారు. జై బయటికి రావడంతో ఒకేసారి తనని చుట్టుముట్టారు. ఏమైందండి, అత్తమ్మ ఒప్పుకున్నారా? ఒప్పుకుంది. నేత్ర సంతోషంగా రాధ దగ్గరకు పరిగెత్తింది. అజయ్ ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళాడు. కృష్ణ నవ్వుతూ జై వైపు చూశాడు. అజయ్ బయటికి వచ్చి రాధిక నెంబర్కి కాల్ చేశాడు. చెప్పజయ్. చెప్పడం ఏంటి, త్వరగా ఇంటికి రా. ఏమైంది? రా చెప్తాను. నీకోసం 2 గుడ్ న్యూస్లు ఎదురు చూస్తున్నాయి. అవునా? సరే సరే, ఇప్పుడే బయలుదేరుతున్నా, త్వరగా వచ్చేయ్. మరోవైపు ఏమైంది ధీరజ్? ధీరజ్ కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళిపోయాడు. వెనకే ఉన్న విశ్వా వైపు చూసింది మంజుల. ఏమైందిరా? ఇంకేం కావాలి మామ్, ఈయన గారి మాజీ భార్య 2వ పెళ్లి చేసుకోబోతుంది. జై ఒప్పుకున్నాడా? అదే కదా అసలు ట్విస్ట్. అదేంటి? జై ఒప్పుకోడు, రాధని అసహ్యించుకొని మన దగ్గరికి వచ్చేస్తాడని చెప్పారు కదా మీ నాన్న. ఈయన గారికి అంత సీన్ లేదు మామ్. మనకి హెల్ప్ చేసినట్టు చేసి వాళ్లతో మనకి ఎటువంటి కనెక్షన్ లేకుండా చేశాడు. నిజంగా జై పెళ్లి ఒప్పుకున్నాడా? అవునుమా. మంజుల ఆలోచిస్తూ ధీరజ్ దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసింది. జై ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు మంజు. ఇప్పటికైనా నా కొడుకు నా దగ్గరికి వచ్చేస్తాడని అనుకున్నాను, కానీ నా స్థానంలోకి ఆ కృష్ణని తీసుకొస్తాడని కల్లో కూడా ఊహించలేదు. జై సంగతి తెలిసిందే కదా, అమ్మకి పెళ్లి చేసి ఏదో సాధిద్దాం అనుకుంటున్నాడేమో. చూస్తూ ఉండండి, నలుగురు అనే మాటల్ని భరించలేక తనే పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాడు. లేదు మంజు, నాకు ఆ నమ్మకం లేదు. అయినా ఈ రాధకైనా బుద్ధుండాలి కదా, ఈ వయసులో పెళ్లి చేసుకొని ఏం చేద్దాం అనుకుంటుంది. ఇట్స్ ఓకే ధీరజ్, తనని వద్దనుకొని డివోర్స్ ఇచ్చేశారు. ఇంకా తను ఏం చేస్తే మీకెందుకు? లీవ్ ఇట్. నో, నేను ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోను. అసలు అది పెళ్ళెలా చేసుకుంటుందో నేను చూస్తాను అని చెప్పి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు ధీరజ్. రాధిక జై ఇంటికి వచ్చింది. అజయ్ బయటే తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రాధికని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. ఏంటజయ్, ఏదో గుడ్ న్యూస్ చెప్తానన్నావు? చెప్తాను కానీ నాకేంటి? రాధి కోపంగా నెత్తి మీద మొట్టింది. అబ్బా, ఇదేంటే? గిఫ్ట్. చాలా? ఇంకా కావాలా? వద్దు, నాకు ముద్దు కావాలి. వాత పెడతా ఎక్స్ట్రాలు చేస్తే. నేను చెప్పేదేంటి, అడగకుండానే ఇచ్చేస్తావు రాధి. అబ్బా, చంపకుండా ముందు విషయం చెప్పరా? సరే చెప్పేస్తున్నా. చెప్పనా? రాధమ్మ పెళ్లి ఒప్పుకుంది. నిజమా? రాధిక నవ్వుతూ అజయ్ని హత్తుకుంది. అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చి అజయ్ని వదిలి తన వైపు చూసింది. మరి జై సార్? రాధమ్మని పెళ్లికి ఒప్పించింది వాడే. వాట్? అదెలా? అజయ్ జరిగింది మొత్తం రాధికకు వివరించాడు. సంతోషంగా అజయ్ని హత్తుకొని చెంప మీద ముద్దు పెట్టింది రాధిక. నేను చెప్పానా విషయం తెలిస్తే అడగకుండానే ఇస్తావని? సరేలే, ముందు మా అమ్మని చూడాలి, లోపలికి పద. ఇద్దరూ లోపలికి వచ్చేసరికి అందరూ హాల్లో కూర్చొని కనిపించారు. రాధిక నవ్వుతూ రాధ దగ్గరికి వచ్చి తన్ని హత్తుకుంది. థ్యాంక్స్ మా, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా, మాటల్లో చెప్పలేను. నాకైతే ఎగిరి గంతేయాలని అనిపిస్తుంది.
నీ సంతోషాన్ని కొంచెం దాచిపెట్టుకోరాది. అసలు విషయం ఇంకోటుంది. ఏంటది? అది నేను చెప్పడం కంటే నేత్ర జై చెప్తేనే బాగుంటుంది. చెప్పండ్రా. అందరూ జై నేత్ర వైపు చూశారు. విషయం ఏంటి జై? అది నేను తండ్రిని కాబోతున్నాను. రాధ సంతోషంగా నేత్ర వైపు చూసింది. నేత్ర సిగ్గుపడుతూ తలదించుకుంది. నేత్రని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది రాధమ్మ. చాలా సంతోషం నేత్ర. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉంటే మేం కూడా హ్యాపీగా ఉంటాం అత్తమ్మ. వదినా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ రాధి. ఈ సంతోషాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలిరా జై. ఇప్పుడు కాదా జై, ముందు పెళ్లి జరగాలి. ఆ తర్వాత పార్టీ ఏర్పాటు చేద్దాం. ఓకే, అయితే ఈ రాధాకృష్ణుల పెళ్లి బాజా మోగాల్సిందే. అందరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాధ అందరినీ చూస్తూ ముచ్చటపడుతూ ఉంది. ఏమండోయ్ శ్రీవారు, ఎంతసేపండి? మీకోసం ఇక్కడ 2 జీవులు ఎదురు చూస్తున్నాయి. జై నవ్వుతూ ఫోన్ కట్ చేసి నేత్ర దగ్గరకు వచ్చాడు. జై మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళలోకి చూస్తూ థ్యాంక్స్ అండ్ సారీ. థ్యాంక్స్ ఎందుకు, సారీ ఎందుకు? అత్తమ్మని పెళ్లి కొప్పించినందుకు థ్యాంక్స్, అలాగే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ. ఇట్స్ ఓకే. నా మీద కోపం లేదా మీకు? లేదులే, తండ్రిగా ప్రమోషన్ ఇచ్చావుగా, అందుకే కోపాలు అలకలు అన్నీ మాయమైపోయాయి. నేత్ర నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు జై. అబ్బా, కాస్త నెమ్మది. ఇక నుండి మీ మోటు సరసాలకి బ్రేక్ ఇవ్వండి. మీ బిడ్డ కోసమైనా కాస్త సున్నితత్వం అలవాటు చేసుకోండి. ఆహా, ఇంకా ఇంకా అంటే పిల్లల్ని బుజ్జగించడం, ఆడించడం, నిద్రపుచ్చడం ఇవన్నీ నేర్చుకోవాలి. లేదు, నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ నువ్వే నేర్చుకోవాలి. అదేంటి? ఏంటంటే, నువ్వు కోపంగా ఉన్నప్పుడు బుజ్జగిస్తాను, బాధలో ఉన్నప్పుడు ఆ బాధని మరిపించి ఆడిస్తాను, నిద్రపోయేటప్పుడు నా గుండెల మీదే కదా పడుకోబెట్టుకుంటాను. అవునా? అవును. సో నాకు అవన్నీ అలవాటైపోయాయి. కానీ నువ్వే బేబీని ప్యాంపర్ చేయడం నేర్చుకో. సరే, అదేదో మీరే నేర్పించండి. ఓ, అలాగే అంటావా? ఓకే, ఎక్కడి నుంచి మొదలు పెడదాం? మీ ఇష్టం. తర్వాత వద్దనకూడదు మరి. అనన్లే. అయితే బాతింగ్తో మొదలు పెడదాం. ఏంటి? ఏయ్, వద్దన్నని చెప్పావా? జై మాటలు తలుచుకుంటూ తనలో తానే నవ్వుకుంటుంది నేత్ర. అబ్బా వదలండి, ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ వస్తాయా చెప్పు నేత్ర? రేపు పిల్లలు పుట్టాక మనకి ఇంకా ఏకాంతం దొరకకపోవచ్చు. అబ్బో, అబ్బాయి గారికి చాలా ముందు చూపుందే. అందుకేగా నేను జయదేవ్ అయ్యింది. మరి నేను? నువ్వు ఈ జయదేవ్ అందాల రాక్షసివి, ప్రియమైన భార్యవి. అండ్ జై ఇంకేం చెప్తాడోనని ఆతృతగా తన కళ్ళలోకి చూసింది. నా ముద్దుల ప్రేయసివి. నవ్వుతూ జైని హత్తుకొని కళ్ళు మూసుకుంది. మీకో విషయం చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ. పెళ్ళైన ఇన్నాళ్లకి ప్రేమ కలిగిందా నా మీద? ప్రేమ ఎప్పుడో పుట్టింది, అది ప్రతిక్షణం పెరుగుతూనే ఉంది. పెద్ద మాయగాడు కదా మీరు. ప్రతిక్షణం నన్ను మీ మాయలో పడేస్తూనే ఉంటారు. ఇక చాలే, పడుకో, చాలా లేట్ అయింది. సరే, మీరు రండి, ఫోన్ మాట్లాడి వస్తాను నేత్ర. నువ్వు వెళ్ళు. సరే, త్వరగా రండి. జై ఫోన్ మాట్లాడి వచ్చేసరికి నేత్ర నిద్రపోవడం గమనించి తను కూడా నిద్రలోకి జారుకున్నాడు. ప్రియమైన శత్రువు 60వ భాగం సమాప్తం.